అమరావతి ప్రెస్ మీట్లో పార్థసారథి మాట్లాడుతున్నారు. ఇప్పుడు అలా చూద్దాం. పనిచేస్తుందని చెప్పేసి మనం చేస్తామని నేను మీరు ప్రోత్సహిస్తూ ఇటువంటి నేర ప్రవృత్తి రాజకీయాలను మీరు ప్రోత్సహిస్తూ ఈ రాష్ట్రానికి ఉన్న బ్రాండ్ని డ్యామేజ్ చేయడానికి మీరు ప్రయత్నం చేస్తారని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. కానీ ఈ ప్రభుత్వం శాంతి భద్రతలకి అత్యంత ప్రాధాన్యతనిచ్చే ప్రభుత్వం. గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి దౌర్జన్యాల్ని, అశాంతి సృష్టించే సంఘ విద్రోహ శక్తుల్ని పీచమనిచిన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాలు గతంలో కూడా అని చెప్పేసి మనం చేస్తున్నాం. ఒకసారి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఆలోచిస్తే 1990 దశకంలో హైదరాబాద్లో ఎటువంటి అల్లర్లు, కర్ఫ్యూలు ఉండేవో ఒకసారి ఆలోచించండి. ఆ కర్ఫ్యూలు, అల్లర్లు ఎప్పుడైతే మార్చిపోయినాయో అప్పటి నుంచి హైదరాబాద్ అభివృద్ధి చెందింది. చంద్రబాబు నాయుడు గారు తర్వాత ప్రభుత్వాలు కూడా చేశారని చెప్పేసి మనం చేస్తాం. సో ఈ రాష్ట్రంలో మళ్ళీ అటువంటి విధ్వంసకర రాజకీయాల్ని ప్రోత్సహించడానికి తన స్వార్థం కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటి విఘాత కార్యక్రమాలు చేస్తున్నారని చెప్పేసి మనం చేస్తాను. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ప్రభుత్వం మీరు చేసే ఈ సంఘ విద్రోహ కార్యక్రమాల్ని చూస్తూ ఊరుకోదు. మీరు అధికారంలో ఉన్నప్పుడు దేశంలో ఎక్కడ గంజాయి లభించినా కూడా దానికి మూలాలు ఆంధ్రప్రదేశ్లో ఉన్న విధంగా మనం పత్రికల్లో చూసాం. అటువంటి గంజాయిని అనగదొక్కుతూ, గంజాయి సాగును నాశనం చేస్తూ, గంజాయి మన ఏదైతే ఉందో ఆ సంఘ విద్రోహ శక్తుల్ని తొక్కేస్తూ శాంతి భద్రతల్ని ప్రోత్సహించడానికి, నెలకొల్పడానికి ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇది ఇప్పుడు చెప్తున్నారు. అసలు జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ధోరణి ఏంటో ఒకసారి ఆలోచించామని చెప్పేసి మనం చేస్తాం. మేము 40,000 మంది ఉన్నాము, ఏదో ఒక 100 మంది పోలీసులు వస్తే వాళ్ళ మీద మేము దాడి చేస్తే ఏమైపోతారని అంటున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించాల్సింది ఏమిటంటే రాజ్యాంగం మీద, చట్టాల మీద ప్రజల్లో గౌరవాన్ని ప్రోత్సహించాలి తప్పితే మేము ఏదైనా చేయగలమని చెప్పేసి వస్తే ఈ దేశం తిరగబడితే ఆర్మీ ఏమీ చేయలేదు, పోలీస్ వ్యవస్థ ఏమీ చేయలేదు, అది అందరికీ తెలిసిందే. కానీ బాధ్యత కలిగిన ప్రజానీకం కలిగిన దేశం ఇది. చట్టం పట్ల, రాజ్యాంగం పట్ల, రూల్స్ పట్ల గౌరవాన్ని పెంపొందించే విధంగా ప్రతి రాజకీయ నాయకుడు ప్రవర్తించాలి తప్పితే పోలీసుల మీద ఎదురు తిరుగుతాం, వాళ్ళని ఏమైనా చేసేస్తాం మేము 40 మంది అంటే ఇదేమీ వీధి పోరాటం కాదు, లేకపోతే మందబలాన్ని ప్రదర్శించే విధానం కాదని చెప్పేసి ఒకసారి ఆలోచించమని చెప్పేసి నేను జగన్మోహన్ రెడ్డి గారికి నేను మనవి చేస్తా ఉన్నాను. నేను ఈరోజు చెప్తున్నారు రైతుల మీద, రైతు సమస్యల మీద పోరాటం చేస్తుంటే ఈ ప్రభుత్వం రైతుల మీద కేసులు పెట్టిందని చెప్పేసి మరి ఆయన మాట్లాడుతుంటే ఆశ్చర్యం కలిగిస్తుందని చెప్పేసి మనం చేస్తాను. రావూరి చిన్న వెంకటరాజులు అంటే చిన్నరాజు సన్ ఆఫ్ నడిపి అవలయ్య, ఈయన మీద 2006లోనే 2006లో ఏ ప్రభుత్వం ఉందండి? కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, తెలుగుదేశం ప్రభుత్వం లేదు. ఆ రోజే క్రిమినల్ ఇంటిమిడేషన్, డౌరీ హెరాస్మెంట్, likely to commit breach of the peace and bind over అంటే ఇటువంటి క్రిమినల్ కేసులు ఉన్న వ్యక్తి. అదేవిధంగా షేక్ మజ్ను, అటెంప్ట్ టు మర్డర్, హట్, రైటింగ్ అంటే ఏంటండి? దోపిడీ కదా నాకు తెలిసి, దోపిడీలు రైటింగ్ అంటే ఇటువంటి ర్యాలీలను ఆసరాగా చేసుకుని అక్కడ ఒక విధ్వంసాన్ని సృష్టించి దోచుకోవటం, కోర్టుల నుంచి కానీ పక్కన అవకాశం ఉన్న చోట్ల. ఆ కేసు ఎప్పుడు పెట్టారండి? క్రైమ్ నెంబర్ 104/2020. ఎవరున్నారండి అప్పుడు అధికారంలో? 2020లో ఎవరున్నారండి అధికారంలో? మీరు అటెంప్ట్ మర్డర్, రైటింగ్. సో అటువంటి వ్యక్తుల్ని మీరు రైతులుగా చూపించి వారి మీద కేసులు పెట్టడం తప్పంటే ప్రజలందరూ కూడా ఆలోచించాలి. నాకు ప్రజలకి నేను విన్నవించేది ఒకటే, మీరందరూ కూడా ఆలోచించాలి. ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉంటే మనందరం కూడా కలిసి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తే మన భవిష్యత్ తరాలకి మేలు జరుగుద్దనే విషయాన్ని, ఈ రాష్ట్రానికి మంచి భవిష్యత్తు ఏర్పడుతున్న విషయాన్ని ప్రజలందరూ కూడా గుర్తించి ఇటువంటి దుష్ట రాజకీయాల్ని, నీచ రాజకీయాల్ని, విధ్వంసకర రాజకీయాల్ని ఎవరు చేసినా కూడా
దాన్ని ముక్త కంఠంతో ఖండించాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను. నేను మరి ఈ సంవత్సరం నుంచి జరుగుతున్న ఈ సంవత్సర కాలంలో ప్రతిపక్షం వ్యవహరించిన తీరు కానివ్వండి, ప్రతిపక్షం వాడిన రాజకీయ పదజాలాలు కానివ్వండి, వారు చేస్తున్న కార్యక్రమాలు కానివ్వండి, ఒక్కసారి నిశ్చితంగా పరిశీలించినట్లయితే వారి క్రిమినాలజీ ఏమిటో, వాళ్ళ ఉద్దేశం ఏమిటో, ఈ రాష్ట్ర ప్రజల సమస్యల గురించి వారికి పట్టదు. పోనీ వారికి అనుభవం ఉంటే, వారి దగ్గర అనుభవజ్ఞులు ఉంటే ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తానికి ప్రభుత్వానికి సూచనలు చేసే సత్తా లేదు. కేవలం క్రిమినాలజీతో ఈ రాష్ట్రంలో అశాంతిని రేకెత్తించి వర్గపోరును ప్రోత్సహించి తద్వారా రాజకీయ లబ్ధిని పొందాలని చెప్పేసి ప్రయత్నం చేస్తుందని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను. నేను మరి ఈ ప్రభుత్వం ఏదైతే వారసత్వంగా వచ్చిందో, చాలా వారసత్వాలు వచ్చినాయి. అప్పులు తడక రాష్ట్రాన్ని పూర్తిగా ఆర్థికంగా ఊబిలో నెట్టేసి గంజాయి సామ్రాజ్యాన్ని స్థాపించి గంజాయి వాడకాన్ని విపరీతంగా పెంచేసి, ఎక్కడ చూసినా కూడా నేను పెనమలూరు నియోజకవర్గం శాసనసభ్యుడిగా ఉండేవాడిని. ఆఖరికి స్కూల్స్లో కూడా చిన్న పిల్లల దగ్గర కూడా గంజాయి లభ్యమయ్యే పరిస్థితుల్ని ఆ రోజు మనందరం కూడా చూసాం. ఏ రాష్ట్రంలోకి వెళ్ళినా కూడా గంజాయి ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చింది, రవాణా అయ్యిందని చెప్పి. సో అటువంటి పరిస్థితి